సో మొత్తానికి బీసీ రిజర్వేషన్ బిల్ ప్రిపరేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్ను ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు బయట వ్యక్తులు కొంత బిల్ గురించి మాట్లాడినప్పటికీ అదంత పారదర్శకంగా లేదనేది మెజార్టీ వర్గాల అభిప్రాయం మేరకు సో ప్రభుత్వమే ఒక బీసీ రిజర్వేషన్ బిల్ను ప్రవేశపెట్టబోతా ఉంది. ఆ బిల్లులో 42% రిజర్వేషన్ను బీసీలకు ఇవ్వాలనేటువంటి తీర్మానాన్ని అసెంబ్లీ పాస్ చేసి ఆ తర్వాత రాష్ట్రపతి ఆ తర్వాత పార్లమెంట్ ఇటు పంపేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్టాలెక్కుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని పరిపూర్ణం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండాల్సినటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి బంతిని భారతీయ జనతా పార్టీ కోర్టులోకి అక్కడ విసిరేయడానికి దాదాపుగా సరంజామా అంతా సిద్ధమైపోయింది. ఇది బీసీ ప్రజలారా. సో ఇక్కడి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో అంతవరకు చేస్తుంది. సో నెక్స్ట్ బీజేపీ నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రధాని నేనే అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో ఆయన చెప్పుకునేటువంటి మనిషి నిజంగా బీసీఏ అయితే ఈ బీసీ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిపూర్ణం చేయడం కోసం అన్యాయాన్ని సరిదిద్దడం కోసం ఈ దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కనీసం 42% రిజర్వేషన్ను అక్కడ విద్యా ఉద్యోగాల్లో ప్లస్ రాజకీయ పరంగా ఇస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలించాలి. లేకపోతే బీసీలకు భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసిన పార్టీగా మచ్చగా మిగిలిపోతుంది. సో ఇదొక అంశం. ఇక సేమ్ టైం బీసీ బిల్లుతో పాటే ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా ఉండాలి దానికి చట్టం ఎట్లా చేయాలనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఏబిసిడి వర్గీకరణ ఉండాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉంటే సో వర్గీకరణ 3 దశల్లోనే ఉంటుందని చెప్పి షమీమ్ అఖ్తర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో మందకృష్ణ మాదిగ గారు స్టిల్ ఇప్పటికి కూడా అంశాన్ని లైమ్లైట్లో ఉంచి ఏబిసిడి వర్గీకరణలో మాల సామాజిక వర్గానికి ఇతర కులాలను అటాచ్ చేశారు, కానీ ఇతర కులాల సంఖ్య తక్కువ ఉంది. సో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ కులాలని అటాచ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక గ్రూప్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏకి సంబంధించినటువంటి కులాల విషయంలో ఉపకులాల విషయంలో కూడా కొద్దిగా తారతమ్యాలు ఉన్నాయనేటువంటి చర్చ ఆయన తీసుకొచ్చిండు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటైతే నిజంగా మందకృష్ణ మాదిగ ఓపికకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మాదిగ జాతి బిడ్డలంతా ఇవాళ మందకృష్ణ మాదిగ కళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. దశాబ్దాల ఓపిక, ఎంతో పోరాటం, ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకాలు, ఎన్నో జైలు జీవితాల తర్వాత మందకృష్ణ మాదిగ తన ఉద్యమాన్ని తీరాన్ని చేర్చిండు. ఇవాళ వర్గీకరణ అనేటువంటి ఉద్యమంలో సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పిన పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ ఎక్కడ అవకాశం ఉన్నా తన వాదాన్ని నిలబెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేసిండు. అటు రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన ద్వారా చేపించాలనుకుండు, చంద్రబాబు ద్వారా చేయించాలనుకుండు, నరేంద్ర మోడీ ద్వారా కూడా ఆఖరికి నరేంద్ర మోడీ సభలో కన్నీళ్లు పెట్టుకొని నా జాతి ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు పడాలని చెప్పి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసిండు. సో మొత్తానికి మందకృష్ణ మాదిగ చేసినటువంటి పోరాటం ఫలించి చట్ట రూపంలో ఇక్కడ రాబోతా కళ సాకారం కాబోతా ఉంది. మందకృష్ణ మాదిగ పోయేటువంటి జర్నీలో చాలా మంది పడవలు దిగి వెళ్ళిపోయారు, ఎక్కడోడక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఒంటరైనా సరే కానీ తన సమాజాన్ని ఎంట పెట్టుకొని పోయిండు తప్ప తను దిగలే, తను కాడి ఎత్తేసిన వాళ్ళు ఎక్కడోడక్కడ వెళ్ళిపోయి ఇవాళ తీరం చేరగానే నేనే చేసిన అని మళ్ళా ఎంటర్ అవుతా ఉన్నారు. సరే అది వేరే కార్యక్రమం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ లేని ఈ రిజర్వేషన్ పోరాటం అసలు ఊహించలేదు. అది అసలు మందకృష్ణ మాదిగ వల్లనే సాధ్యమైంది. ఒక రకంగా మాదిగలకు ఆత్మగౌరవాన్ని 100% రైట్. వాస్తవానికి ఎన్ని చెప్పుకున్నా మందకృష్ణ మాదిగ ఏ రోజు కూడా గుండె నిబ్బరాన్ని కోల్పోలే. మాదిగ జాతిని చీల్చాలని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఖతం చేయాలని అనేక శక్తులు పనిచేసినాయి, రకరకాల వర్గాలను సృష్టించినాయి. బుడ్డోడు కానించి పెద్దోడు దాకా అందరు ప్రయత్నం చేసిరు, కానీ తను నిలబెట్టిండు. హ్యాట్సప్, మొనగాడు. వాస్తవం.
మొనగాడు మందకృష్ణ మాదిగ ఇలా ఎవరి కాళ్ళు మొక్కిండా కాళ్ళ వేలబడ్డా కానీ తన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచం ముందు పెట్టి న్యాయం జరిగే దిశగా తన ప్రయత్నాలు కొనసాగించాడు. దట్ ఈజ్ మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ గురించి రాసుకుంటే ఒక 100 పుస్తకాలు రాయొచ్చు. ఎస్, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బీసీ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. అంత గొప్ప వ్యక్తి. మాదిగల కోసమే కాదు, సామాజిక ఉద్యమాలన్నిట్లలో ఉన్నాడు ఆయన. అగ్రవర్ణాలకు జరిగిన అన్యాయంలో కూడా ఆయనే ముందున్నాడు. బాధితులు ఎవరంటే వాళ్ళ పక్షాన. సో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ పోరాటం చేసిండో ఈ పోరాట ఫలితంగానే ఇలా కనీసం మాదిగల ఇళ్లల్లో కొంత ఆనందాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలంతా మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతను చూపిస్తూ ఉన్నారు. మా కోసం కొట్లాడినావు నువ్వు, మా జాతుల కోసం కొట్లాడినావు, అనేక సార్లు అవమానాలు ఎదుర్కొన్నావు, ఎంతోమంది అవమానించినా కూడా ఒకడొకడు నడిమిట్లా కొనేలకు ముందుకే ఇడిచిపెట్టి ఎక్కడోడు అక్కడ పోయిండు. ఎక్కడోడు అక్కడ పోయి తీరా ఇయ్యాల నా వల్లనే ఇది జరిగిందని దొంగ మాటలు చెప్తా ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళకు మార్కెట్లో ఏమీ లేదు, ఏం కథ లేదు. ఇక ఓవైపు మందకృష్ణ మాదిగ అన్న ఉద్యమం తీరాన్ని చేరింది, మరోవైపు బీసీ ఉద్యమం తీరాన్ని చేరాలి. బీసీ ఉద్యమం కూడా తీరాన్ని చేరడం కోసం అందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మంచి కోరే ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాల్సినటువంటి తరుణం ఇది. సో ఈ ఉద్యమాన్ని కూడా దెబ్బకొట్టడానికి, ఈ ఉద్యమంలో కూడా జ్వరబడడానికి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల అంటే వాళ్ళ జాతులకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, అది వేరే టాపిక్. కానీ బీసీ ప్రజలారా, కొంతమంది దళారులు, కొంతమంది నయవంచకులు, కొంతమంది పగటేసగాళ్ళు వస్తారు. ఆ పగటేసగాళ్ళ దుకాణాలను మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆడో డబ్బా తెరుచుకొని తయారున్నారు కదా. అయ్యో మరి బీసీ ఉద్యమం వస్తే మరి మా డబ్బాలు ఏం కావాలంటే అటు దళితులు అనుకుంటే దళితుల కాడ మొత్తం మందకృష్ణ మాదిగ గారంట దళితులంతా ర్యాలీ అయిపోయారు. ఇక ఈ దుకాణాల గిరాకీ లేదు, ఏం చేయాలనేటువంటి సంశయంలో ఉన్నారు. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఇటువంటి ఏది చీటర్లతోటి, కొంతమంది చీటర్లతోని బయటికి ఓ పెద్ద సూపర్ మ్యాన్ లెక్క కనిపిస్తూ ఉంటారు కానీ లోపటంతా చీటర్లే ఉంటారు. అటువంటి వ్యక్తులతోని బీసీ ఉద్యమం చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఏ తరీకాలోనైతే జరిగిందో హింసకు తావు లేకుండా బీసీ ఉద్యమాన్ని కూడా అంతే వేగంగా ముందుకు తీసుకుపోయేటువంటి సమయమాసనమైంది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక. ఇవాళ వెలుగు పేపర్లో ఒక ఆర్టికల్ చూడాలి మనం. టీచర్ మహాశైలారా, ఏది రేపు ఓటేయబోతున్నటువంటి టీచర్ మహాశైలారా, ఓపెన్ పేజ్ ఎందులో చూసినబ్బా, ఓపెన్ పేజ్ ఇదే. ఓపెన్ పేజ్ 6th పేజీలోనే ఉండాలి మరి ఎందుకు? ఓకే, ఇక్కడ బీసీ నినాదానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక అగ్ని పరీక్ష. ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీ ముఖ్యమంత్రికి బాట. ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్ల పైన బీసీ సమాజం అంతా ఆశ పెట్టుకొని చూస్తా ఉంది. వాస్తవం. టీచర్ల పైన, ఈ టీచర్లు, ఈ మేధావి వర్గం, ఈ బిడ్డలంతా రేపొద్దున బీసీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం మరింత బలపడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ చిన్న చితక బుడగ జంగాలు, గంగిరెద్దులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మా అన్నలు, మా సోదరులు, మా టీచర్లు మా కోసం తమ ఓటును మా భవిష్యత్తు కోసం వేయబోతా ఉన్నారు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటి పట్టభద్రుల వైపే చూస్తున్నారు మొత్తం టోటల్గా. అటు పట్టభద్రులు, ఇటు టీచర్లు కూడా అందరు కూడా ఇలా ఎక్కడ చూసినా కూడా ఒకటైతే మంచి జరిగింది. ఎక్కడ అయ్యా మాకు ఇవి లేవు, ఏది యూనియన్లు లేవు, మేము ఫస్ట్ టైం బీసీ వాదానికి ఓటేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా కడుపు నిండినంత పని అవుతాం. ఒకటి అబ్జర్వ్ చేస్తాం, మొన్న గొల్లగట్టు జాతరకు సంబంధించి గతంలో మొత్తం కూడా అంటే గత 50-70 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా మీదనేమో పలానోళ్ళ ఫోటోలు, నమస్తే పెట్టుకుంటే మనోళ్ళ ఫోటోలు ఉంటుండే ఫస్ట్ టైం. ఇప్పుడు ఎక్కడ కూడా అబ్జర్వ్ చేసిన మొత్తం ఎక్కడ ఫ్లెక్సీలో కూడా ఒక్క అగ్రవర్ణమైన ఫోటో పెట్టలే క్లియర్ గా, చాలా క్లియర్ గా. మందకృష్ణ మాదిగ ఫోటో ఉన్నది, తర్వాత బీసీ లీడర్లు అందరి ఫోటో ఉన్నది, తిరుమల మరణ ఫోటో ఉన్నది, కానీ ఆర్ కృష్ణ ఉంది, అందరిది ఉంది, కానీ వీళ్ళు ఎవ్వరి కూడా మీద పెట్టలే.
అసలు ఒక్క రాజకీయ నాయకుడిది లేవు. వీళ్ళు ఉన్నారు కదా అప్పర్ కాస్ట్, వాళ్ళ ఒక్క ఫోటో పెట్టలే జాతర అత్యంత పవిత్రంగా అయింది. మామూలుగా కాదు, అంటే హైదరాబాద్ నుంచి అక్కడ ఏది సూర్యాపేట వరకు ఫ్లెక్సీలు పెట్టిండ్రు, ఎక్కడ కూడా అవి కనిపించలే. అది వాళ్ళు చెప్తున్నారు. రైట్. బీసీ టీచర్లారా, టీచర్ మహోదయులారా, పెద్దలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆదివాసీ బిడ్డలారా, ఇవాళ ఎలాగైతే మనం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీరాన్ని చేర్చగలిగినమో బీసీ ఉద్యమాన్ని కూడా తీరాన్ని చేర్చడం కోసం మీ అందరి సహకారాన్ని బీసీ సమాజం ఆశిస్తూ ఉంది. మీ దీవెన బీసీ ఉద్యమం కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక ఒక డాటా చెప్పాలనుకున్నా నేను, సారీ, డాటాకు సంబంధించి ఇండియన్ ఫారిన్ సర్వీస్లో మొత్తం 718 పోస్టులు ఉన్నాయి. 718 పోస్టులలో 464 పోస్టులేమో అప్పర్ క్యాస్ట్, 257 పోస్టులేమో ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఉంటుంది కదా, ఆ 461 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు 257 మంది ఉన్నారు అంతే. చూసుకో. తర్వాత అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్ భారతదేశానికి మొత్తం 127 పోస్టులు ఉంటే 101 మంది అప్పర్ క్యాస్టే, కేవలం 26 మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు. ఇగో ఇది ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ సెక్రటేరియట్లో కూడా హెచ్ఓడీల్లో మనోళ్ళు ఉండరు. ఇంకా ఆ లెక్కలన్నీ ఒకటొకటిగా ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. వర్మ వర్సెస్ రేఖ, ఢిల్లీ సీఎం ఎవరు? ఇవాళ బీజేపీ మీటింగ్లో ఎన్నిక, రేపు రామ్లీలా మైదాన్లో ప్రమాణం. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతుంది. గురువారం ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటు తేల్చలేదు. సీఎం రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ను ఓడించిన పరమేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, అరే ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ బీసీ బిడ్డ మహారాష్ట్రలో తన సామ్రాజ్యాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు ఈ బీసీ బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్. గర్వపడు బీసీవాడా, నీ వాడు, నీ పూర్వీకుడు, నీ మహారాజు ఆయన. ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటు తేల్చలేదు. సీఎం రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ను ఓడించిన పరమేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చునేది మహిళేనని, అందులో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తానే ఆ పదవిని వరిస్తుందని పార్టీలో ప్రచారం జరుగుతుంది. బుధవారం సాయంత్రం జరిగే బీజేపీ మీటింగ్ తర్వాత ఢిల్లీ సీఎం సీటుపై సస్పెన్స్ వీడబోతుందంట. ఒక వార్తను చూస్తాను. ఢిల్లీ సీఎం ఎవరు కాబోతున్నారంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో ఒక వార్త. వర్మ వర్సెస్ రేఖ, వర్మ లేకపోతే రేఖ, ఇద్దరు అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళే. త్వరలో క్యాన్సర్ టీకా, 5-6 నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. క్యాన్సర్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు పూర్తిగా వచ్చాయన్నారు. దీన్ని మొదట 9 ఏళ్ల నుంచి 16 ఏళ్ల బాలికలకు ఇస్తామని చెప్పిండు. రైట్. క్యాన్సర్ టీకా త్వరలో రాబోతుందంటూ ఒక వార్త, అదొక గొప్ప పరిణామం అది. రైట్ గా దర్జాగా నీళ్ల దోపిడీ 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకుపోతున్న ఏపీ. పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ. కృష్ణా నుంచి 5 ఏళ్లలో ఏటా అదనంగా 100 పైగా టీఎంసీల తరలింపు. 2018 నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ. 2019, 20, 21, 22లో అదనంగా 70% పైగా వాడకం. 2024లో ఇప్పటిదాకా 75% పైగానే మళ్లింపు. 11 ఏళ్లలో ఒకసారి కూడా మన కోట నీళ్లు మనకు దక్కలే. నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ, లెక్కలను ముందు పెట్టనున్న తెలంగాణ అంటూ ఒక వార్త. విడిపోయిన తర్వాత కూడా అదే నీళ్ళ దోపిడీ ఏపీది. కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకోపోతున్నది. 11 ఏళ్లలో కరువు సంవత్సరాలు సహా ఏటా కోటాకు మించి నీటిని తోడేసుకున్నది. తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోటా దక్కలేదు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఏ ఏడాది ఎవరెవరు ఎంతెంత కృష్ణా జలాలు వాడుకున్నారో లెక్కలు తీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో చెప్పేలా ఈ గణాంకాలున్నాయి. గంపగుత్తగా 2 రాష్ట్రాలకు 811 టీఎంసీలను కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున అలకేట్ చేశారు. ఈ 299కు ఒప్పుకొని వచ్చిందే కేసీఆర్. అది
కానీ ఏపీ మాత్రం ఏటా తన కోటాకు మించి నీళ్ళని ఎత్తుకెళ్ళింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచే ఈ జల దోపిడీ మొదలైంది. ఆ తర్వాత రాను రాను మరింత పెరిగింది. 5 వాటర్ ఇయర్లలో అయితే ఏటా 620 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్ళను దొడ్డిదారిన ఏపీ తరలించకపోయింది. కేటాయించిన 512 టీఎంసీల కంటే అదనంగా 100 నుంచి 170 టీఎంసీల దాకా తీసుకుపోయింది. ఏపీ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఆ రాష్ట్రాన్ని బోర్డు కంట్రోల్ చేయలేకపోతా ఉంది. నీళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతూ ఉంది. ఏపీ నీళ్ల దోపిడీ తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉందనేది ఈ వార్తలో ఉన్నటువంటి సారాంశం. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టినటువంటి ప్రధాన అంశాల్లో నీళ్ళు ఒకటి. ఫస్ట్ది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళే ఫస్ట్. ఈ నీళ్లు సరే. ఇప్పుడు తెలంగాణ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా ఏపీ ఎత్తుకపోతుందని చెప్పి మనం ఒకటి అనుకుంటున్నాం కదా. సో బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎవరు ఎత్తుకపోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. టూ 2023-24 బడ్జెట్లో 29లో 2019 విషయం తీసుకుందాం. 2019లో 2020, 2021, 22, 23 ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఎస్సీలకు 6075 కోట్లు. ఏది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర, ఏది స్కీమ్స్ లైక్ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ఎన్బిసిఎఫ్, డిసి ఫెలోషిప్ ఎక్సెట్రా. 6075 కోట్లు ఎస్సీలకు. ఎస్టీలకు 6847 కోట్లు. బీసీలకు వచ్చేసి 1783 కోట్లు. ఇక ఇక్కడ ఆర్జీఎన్ఎఫ్ అవి ఉంటాయి అన్ని. ఆ తర్వాత 6115 కోట్లు, 5472, 1507. ఇక 2021 చూసుకుంటే 2021-22లో 7807, ఎస్టీలకు 6126, ఓబీసీలకు 1780. 2022లో 22-23లో 9285, 8406, 1773. ఇక 23-24లో 7412, 7529, 1838. ఇక్కడ బీసీలకు పెట్టిన ఖర్చు చూడండి. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రంలో కూడా ఎస్సీలకు స్కాలర్షిప్ల కోసము, తర్వాత ఇతర ఫెలోషిప్ల కోసం గింత ఖర్చు పెడితే బీసీలకు 1783 కోట్లు, ఎస్సీలకు ఇంత. అప్పర్ కాస్ట్కు ఇక విపరీతంగా పెట్టుకోరు మామూలుగా. సో బీసీల జనాభా ఎంత, బీసీలకు దక్కుతుంది ఎంత. మరి ఏపీ నీళ్ళు ఎత్తుకపోతుందని మరి ఈ నిధులు ఎవరు ఎత్తుకపోతా ఉన్నారు? 60% ఉన్న జనాభాకు 100 కోట్ల. 60% ఉన్న జనాభాకు 1500 కోట్లు. ఎంత? 140 కోట్ల 60% అంటే చూసుకో. ఇవి అయితే ఇక్కడ అనిల్ అంబానీకి నాకున్న సమాచారం ప్రకారం అనిల్ అంబానీ ఉన్నాడు కదా, ఈయన 49,000 కోట్లు ఏమో అప్పు చేసిండు బ్యాంకులలో. 49,000 కోట్లు ఏమో అప్పు చేసిండు. అప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటు పేదవాడు కట్టలేడు అని ఇందులో 46,000 కోట్లు మాఫీ చేసింది. చూసుకో. ఇక 46,000 కోట్ల రూపాయలు ఇతను పేదవాడు అనిల్ అంబానీ కట్టలేడని చెప్పి మాఫీ చేసింది. బీసీలకు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బీసీల విద్యార్థులకు స్కాలర్షిప్ లీడ్ కోసం 9,000 కోట్లు ఖర్చు చేసింది. చూసుకో లెక్క. ఒక మనిషి కోసం ఎంత ఖర్చు చేసింది, మొత్తం ఈ దేశంలో ఉన్న బీసీల కోసం ఎంత ఖర్చు చేసింది, బీసీ బిడ్డల కోసం. అది లెక్క. ఇగో ఇది నీతి జాతి.
మనం నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ వీటి గురించి రాహుల్ గాంధీ గారు చెప్తుండు, వాస్తవానికి ఇక్కడ పేపర్లలో వస్తలేదు. అవును, అది ఎందుకు రాస్తలేరో అర్థమవుతలేదు. అదేంటో ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి, దేశమంతా ఒక యూనిట్గా పనిచేయాలి సీఎం రేవంత్. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం, సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నంబర్ 1. సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జరగని నేరాలు జరిగినట్టు, జరగని దాడులు జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వీటిని కంట్రోల్ చేసేందుకు పకడ్బందీ చర్యలు అవసరమని పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని, వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలని అన్నారు. లేదంటే దేశంలోని పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు ఎనలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకప్పుడు ఇంట్లో దొంగలు జొరబడి దోచుకున్న సొమ్మును దొంగిలించేవారు, కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరు చేశారో గుర్తించడం కూడా పెద్ద సవాల్గా మారింది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతూ రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాల నియంత్రణకు ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పి ఇక్కడ ఫేక్ న్యూస్, మీరు చూడండి చాలా ఇంటర్వ్యూలు, ఆయన ఎవరో నా గురించి మాట్లాడండి పొడిచి చంపేస్తా అన్నట్టుగా ఇట్లా తమ్నైల్స్, ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారాలు అనేకం చేస్తూ ఉంటారు. అయితే మళ్ళీ అది క్లిక్ చేసి లోపలికి పోతే అది ఉండదు, ఆ కింద కామెంట్ అది ఏదిరా నీ పెట్టింది ఏంది, ఇక్కడ ఉన్నది ఏందిరా అని వాడు తిడుతుంటాడు. అంటే విషయం ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ అయితేనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది, ఎక్కువ ఫాస్ట్గా పోతుంది, నెగిటివ్ న్యూస్ అనేటువంటి ఒక ఆలోచన. ఆ ఆలోచన వాళ్ళ ఛానల్స్ కొంపముస్తుంది ఏదో ఒక రోజు. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది, ఫేక్ తమ్నైల్స్కి లోపల ఉన్న కంటెంట్కి సంబంధం లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకోవాలని యూట్యూబ్ ఇండియా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. సో అట్లా సంస్థలే అటు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకోటి కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళు నియంత్రణ చేయాలి. వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా నియంత్రణ చేస్తే అది సాధ్యమవుతుంది. తాగే నీళ్లతో కార్లు కడిగితే 5,000 రూపాయల ఫైన్. సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తే భారీగా పెనాల్టీ విధిస్తామని బెంగళూరు వాటర్ బోర్డు ప్రకటించింది. కార్లు కడిగేందుకు, గార్డెనింగ్కు, ఫౌంటైన్లు, ఇతరత్ర సరదా పనులకు తాగునీటిని వినియోగిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పింది. తాగే నీళ్లతో కార్లు కడిగితే 5,000 ఫైన్. వాటర్తో కార్లు కడుతున్నారు ఒక రకంగా. ఇవాటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 8 జట్లు బరిలో నిలిచిన ఈ టోర్నీ బుధవారం మొదలు కానుంది. అయితే కరాచీలో జరిగే తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. రైట్గా 1 కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళల పేరు మీదే కార్డు ఉంచేందుకు ఏర్పాట్లు. ఓవైపు సీఎం, సివిల్ సప్లై మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నంబరు, ఇతర వివరాలు కూడా ఉంటాయట. రాష్ట్రంలో 1 కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు 1 కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నది. గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు, కార్డు నంబరు, రేషన్ షాప్ నంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ను వెనక వైపు పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ కొత్త 1 కోటి రేషన్ కార్డులు ఇస్తారట. ఈ 1 కోటి రేషన్ కార్డులు కొత్తవి పాతవి కలిపి కొత్త కార్డులు ఇస్తారట. పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త ఇస్తారట. దాని మీద మీ ఇంటి మహిళ పెద్ద ఎవరైతే ఉంటారో ఆమె ఫోటో, ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయట. ఏ రేషన్ కార్డు వాళ్ళది, ఆ తర్వాత ఏ షాప్ అలాట్ చేసిరు వాళ్ళకు, ఏ అడ్రస్ అనేది క్లియర్గా ఉంటుందట. ముందుగా ఏది ఎలక్షన్ కోడ్ లేనటువంటి జిల్లాలో పంపిణీ చేస్తారట. ఇక పూల సాగుపై రియల్ దెబ్బ. హైదరాబాద్ శివారు మండలాల్లో ఒకప్పుడు 1000 ఎకరాల తోటలు, నాడు 5000 ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు, ఇప్పుడు 200 ఎకరాలకు. 10 ఏళ్లలో వెంచర్లు, ఫ్లాట్లతో మాయమైన ఫ్లోరీ ఫ్రూట్స్ కల్చర్. ఒకప్పుడు మన పూలు, ద్రాక్ష విదేశాలకు ఎగుమతి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిపైనే ఆధారం. ఒకప్పుడు ద్రాక్ష పళ్ళు పండించేది హైదరాబాద్ చుట్టూ, ఉంటుంది, ఎటు పోయినాయి అవన్నీ మాయం.
రాష్ట్రంలో పూలు పండ్ల తోటల సాగుపై రియల్ ఎస్టేట్ దెబ్బపడింది. హైదరాబాద్ శివారు మండలాల్లో ఒకప్పుడు 1000 ఎకరాల్లో తోటలు ఉండగా 10 ఏళ్లలో అవి వెంచర్లు ప్లాట్లుగా మారిపోయాయి. దీంతో నాడు విదేశాలకు పూలు ద్రాక్ష లాంటి పండ్లను ఎగుమతి చేసిన రాష్ట్రం నేడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఐటీ ఫార్మా హబ్గా పేరుగాంచిన హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు 10 ఏళ్ల కిందటి వరకు పూలు పండ్ల తోటలకు ఫేమస్. నగరం చుట్టుపక్కల సుమారు 20,000 ఎకరాల్లో బంతి, చామంతి, గులాబీ, నేల సంపంగి, గ్లాడియోలు, ఆ తర్వాత జబ్బేరా లాంటి పూలు సాగయ్యాయి. ఇక్కడ నేలల స్వభావం, ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో పండిన పూల సైజుకు, క్వాలిటీకి దేశంలోని మరే ప్రాంతంలోని పూలు సాటి రాకపోయేటివి. ఇలా సుమారు 20,000 ఎకరాల్లో పూలు, 20,000 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు, ప్రధానంగా 5,000 ఎకరాల్లో ద్రాక్ష సాగయ్యేది. అవన్నీ కర్మగా అయిపోయినాయి. ఇవి చేయంగా ఏది రియల్ ఎస్టేట్లు చేయంగా. వాదనలు వినిపిస్తూ కుప్పగూలిన అడ్వకేట్, హైకోర్టులో గుండెపోటుతో మృతి. హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. 21వ కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని అంబులెన్స్లో పక్కనే ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు. హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలోనే ఆయన హార్ట్ అటాక్తో కింద పడ్డాట, చనిపోయినట అడ్వకేటు వేణుగోపాలరావు. పాపం. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్. ఇక అత్యంత ప్రమాదకరంగా తర్వాత ప్లంజ్ పూల్ గొయ్యి టెట్రా ప్యాడ్స్తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన. ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయం. ఇటీవల సిడబ్ల్యూసీ చైర్మన్తో భేటీ. టెట్రా ప్యాడ్స్ ప్రస్తావన. ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని చైర్మన్ సూచన. 2009లోనే గొయ్యి పడినా ఇవాళకి పట్టించుకొని ఏపీ. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఆ డ్యామ్ ప్లంజ్ పూల్లో పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు నడుం బిగించింది. 2009లో వచ్చిన భారీ వరదలకు 47 మీటర్ల లోతు, 400 మీటర్ల వెడల్పుతో ఏర్పడిన ఈ గొయ్యిని పూడ్చి డ్యామ్ను కాపాడేందుకు ఇప్పటి వరకు ఏపీ ఎలాంటి చొరవ చూపలేదు. అప్పటి నుంచి ఏటికేడాది ఆ గొయ్యి డ్యామ్ వైపున పెరుగుతున్నది. కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మనగడకే ముప్పు ముంచుకొస్తున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయంలో మన అధికారులే చొరవ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారట. శ్రీశైలం నీళ్ళు ఎత్తుకపోయేదే వాళ్ళు, ఇప్పుడు డ్యామ్ను కాపాడే బాధ్యత తెలంగాణ. నీ బుర్రలో చెత్తనంతా బయట పెట్టినావు. యూట్యూబర్ అల్బాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడేందని ఫైర్. అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం. ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగా పేరెంట్స్ సెక్స్పై వల్గర్ కామెంట్లు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఉపయోగించిన పదాలు అక్కా చెల్లెలు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలతో పాటు యావత్ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని మండిపడింది. షో ద్వారా మీ బుర్రలో ఉన్న అసహ్యం కలిగించే చెత్త మాటలన్నీ బయటపెట్టారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంత చెత్తగా మాట్లాడేందుకు మీకు ఏమైనా ప్రత్యేక లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది. పాపులారిటీ ఉందని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్ అయింది. అలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి వ్యక్తులను కోర్టులు ఎందుకు రక్షణ కల్పించాలని ప్రశ్నించింది. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజ విలువలకు నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్మిషన్ లేకుండా దేశం విడిచిపోదు. కమెడియన్ సమీర్ రైనా ఆధ్వర్యంలోని ఇండియన్ గాట్ ఛాలెంజ్ ఐజీఎల్ షో సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి అలహాబాదీ అనుచిత కామెంట్లు చేసినట్ట అతన్ని సుప్రీంకోర్టు పొట్టు తిట్టింది. ఇట్లా ఈ షోలని పెట్టి ఆ షోలో విపరీతమైనటువంటి చాలా ఘోరం. కొండా సురేఖనైతే ఓడు అడగోలుగా తెచ్చిండు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సార్ నన్ను వదిలేస్తే మీకు 1000 రూపాయలకి ఐఏఎస్ సర్టిఫికేట్ ఇస్తా, 1,00,000 రూపాయలకే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇస్తున్నట్టు ఒకడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. నన్ను ఇడిచిపెడితే నీకు ఐఏఎస్ సర్టిఫికేట్ ఇస్తా సార్ 1000 రూపాయలకే అంటా ఉన్నాడు. ఇది తీన్మార్. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. వన్డే సమరం నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. హాట్ ఫేవరెట్ గా భారత్ రేపు బంగ్లాతో తొలిపోరు. ఆదివారం పాకిస్తాన్తో. వివరాలు స్పోర్ట్స్ పేజీలో ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. ఇక సైబర్ నేరాలతో సమాజానికి ముప్పు. రోజుకో కొత్త రూపంలో సైబర్ నేరగాళ్ల మోసాలు. గతేడాది దేశవ్యాప్తంగా 22,812 కోట్ల రూపాయల దోపిడీ. సోషల్ మీడియాలో అవాస్తవాల వ్యాప్తి. అడ్డుకట్ట వేయకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం. సైబర్ నేరాల కట్టడిలో రోల్ మోడల్ తెలంగాణ. సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సాగు ఏఐలతో బ్రెజిల్తో ఒప్పందం, తర్వాత ఎంవైఓ కుదుర్చుకున్నారు. ఐఓఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజోపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటగాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రం చేయడానికి తరుణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు. నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి. నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్న చూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ జరుగుతూ ఉందట. కొంతమంది ఐఏఎస్లు నాయకులకు అంటగాగుతున్నారు. ఇది ముఖ్యమంత్రి గారే అన్నాడు.
జర ఆఫీసులు ఇడిచిపెట్టండి, ప్రజల్లోకి పోండి, ఈ లేజీతనం పనికిరాదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు అయితే వాస్తవానికి చాలామంది కదులుతలేదు ఆఫీసులకి. తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 27 టీఎంసీలు. ఈ ఏడాది మిగిలిన కాలానికి వాటాలివే. ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ. నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి కట్టుబడి మినిట్స్లో కృష్ణా బోర్డు. అగో తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 27 టీఎంసీలు. మిగిలిన నీళ్ళు ఇప్పుడు మిగిలిన నీళ్ళ అంతా ఆల్రెడీ వాడేసి వాళ్ళు. నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి కట్టుబడి మినిట్స్లో కృష్ణా బోర్డు. ట్రైబ్యునల్ తెచ్చేదాకా 66-34 నిష్పత్తిలో పంచుకోవాలనే స్పష్టీకరణ. నీటి వినియోగానికి ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలకు సూచన. ఇక్కడ ఇదివరదాకా నీళ్ల దోపిడీ చేసిన ఏపీ గురించి ఇంత పెద్ద అక్షరాలు లేవు. తెలంగాణ 131 అని ఇంత పెద్దగా విషయం రాస్తుంది. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఈ విషయం రాయాలి ఏంటంటే ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ అనేది పెద్దగా రావాలి. కానీ అది రాకుండా ఇంత హెడ్లైన్లో కూడా ఇంత మాయాచాలం చూడు. మొన్న మొత్తం ఏమంటుంటే బీసీలుగా బలా బీసీ అని చెప్పేసి ఒక స్టోరీ రాసింది. రాసినప్పుడు ఏం చేస్తుందంటే ఆంధ్రజ్యోతి ఏం చేస్తుందంటే ఇంత మీది తీసుకుపోయి ఎత్తేస్తుంది. బలా బీసీ అని రాసి లోపల దాన్ని పట్టుకొని ముందుకు పోతే రూపాయలు 6,000 కోట్లు ఇవ్వండి. జంట జలాశయాల గోదావరి జలాల తరలింపునకు అవసరం. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయాలి. రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో మంత్రి ఉత్తమ్. తాగునీటి స్థిరీకరణకు 16,000 కోట్లు ఇవ్వండి కేంద్రానికి కోరిన మంత్రి సీత. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏది 811 టీఎంసీలల్లో 550 టీఎంసీలు తెలంగాణకు రావాలి. అయితే 299 టీఎంసీలకి సంతకం పెట్టొచ్చు కాక. అయితే పెట్టొచ్చిన తర్వాత ఆ 299 టీఎంసీలు అన్న వాడిందా అంటే అందులో 100 నుంచి 170 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నట్ట వాళ్ళు ఏపీ వాళ్ళు ఈ 299లో కూడా. అది కథ. రూపాయలు 300 కోట్లే ఉద్యోగుల బిల్లుల చెల్లింపై సర్కార్ సీలింగ్. నెలకు కనిష్టంగా 1000 కోట్లు అవసరం. కానీ అన్ని బిల్లులు కలిపి 300 కోట్లు మించొద్దని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు. సంక్షేమ పథకాలకే నిధులు మళ్లించాలని స్పష్టం. నిధులు సమకూరాక బిల్లుల చెల్లింపంటూ తమ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారంటూ నెలల తరబడి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. పెండింగ్ బిల్లులను ఇప్పట్లో చెల్లించలేమని తేల్చేసింది. ఉద్యోగులు పదవి విరమణ చేసిన మరి వాళ్ళు ఎట్లా బతారు? వాళ్ళు ఉద్యోగస్తులు పదవి విరమణ చేసినటువంటి వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపూరి తప్పే ఉంది. ఏం కొంపలు కొట్టుకపోతే దాంతో ఏమైనా అలుగులు దుంకి పారేది ఉందా ఇప్పుడు తెలంగాణలో? ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు రావాల్సినటువంటి పిఆర్సీలు రావాల్సినటువంటి ఏవి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతారు? మరి ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఆపురి 1000 కోట్లు లక్షల కోట్లు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి బిల్లుల చెల్లింపై సీలింగ్ విధించింది. ఒక నెలలో చెల్లించే బిల్లుల మొత్తం 300 కోట్లకు మించరాదని ఆర్థిక శాఖ సుస్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అంతకు మించి ఒక్క పైసా చెల్లించిన ఆర్థిక శాఖపై భారం పడే అవకాశం ఉంది. కేసీఆర్ చేసిపోయినటువంటి పెంట ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిపోయింది. ఆ రిటైర్మెంట్లు ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే 3 ఏళ్ళు పెట్టిండుగా ఎక్కువ. గట్టిగా జేఎన్టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి 16 ఏళ్ల తర్వాత వర్సిటీ ప్రొఫెసరే ఉపకులాధిపతిగా హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది. హర్షం వ్యక్తం చేస్తుంది చేస్తుంది ఈమె. అర్ధరాత్రి సిఈసి ఎంపిక సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే. రాహుల్ గాంధీ విమర్శ. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం. కేంద్ర సర్కార్పై ఖర్గే ధ్వజం. ఎంత పెద్ద వార్త! అర్ధరాత్రి సిఈసి ఎంపిక ఓదికి సుప్రీంకోర్టులో విచారణలో ఉండంగా చేసేసారు. పెద్ద రాహుల్ గాంధీ ఫోటో ఇక్కడ అసలు యాక్చువల్గా ఒక సైడ్ ఇక్కడ వేసేసి పెద్దగా వేసేసి ఇది జరిగింది, అన్యాయం జరిగిందని సిఈసి అంటే ఈ దేశంలో ప్రభుత్వాలను పెట్టి ఇంకో ప్రభుత్వాన్ని దించేటువంటి పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థ వార్త చీఫ్ ఎలక్షన్ కమిషన్ అట్లా చేసిరని చెప్పేసి అంటే హైదరాబాద్ కిటకిట. ఢిల్లీ కన్నా భాగ్యనగరంలో అధిక జనసాంద్రత. అక్కడ చదరపు కిలోమీటర్కు 11,313 మంది, ఇక్కడ 18,161 మంది. 2031 నాటికి 3.92 కోట్లకు చేరనున్న తెలంగాణ జనాభా. వచ్చే 10 ఏళ్లలో మనమేమో 3,95,00,000 ఆధార్ కార్డు ఇచ్చేసినాం. ఇప్పుడు వచ్చే 10 ఏళ్లలో భారీగా పెరగనున్న వృద్ధుల సంఖ్య. ఏడాది నుంచి 5 ఏళ్లలో పిల్లల సంఖ్య 2021తో పోలిస్తే 2036 నాటికి 20% మేర తగ్గుముఖం. 34 ఏళ్లలో వారి సంఖ్య గణనీయంగా తగ్గుదల. 60 ఏళ్లకు పైబడే వారిలో 60% మేర వృద్ధి. 80 ఏళ్లు దాటిన వారి సంఖ్యలో 82% పెరుగుదల. తెలంగాణ గణాంకాల సంగ్రహం 2024లో వెళ్ళాడట. కిటకిట కటకట అనుకుంటూ రాసుకొచ్చింది. కిటకిట కటకట అనుకుంటే మొత్తానికి లేర్రా నాయన. ఈ వార్త వెనకాల అసలు కథ ఏంటంటే వేరే బీసీల లెక్క గంతే అని చెప్పాలనేటువంటి ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికైతుందట 3 కోట్ల 2031 అంటారు 3 కోట్లతో. ఇప్పటికే 4 కోట్లు దాటి 4 కోట్లు దాటింది అప్పుడే. ఇగో ఒకటి ఈ తగ్గిరు ఒకటేదో నాకు ఎవరో పంపిరు. 2019 నుంచి జనాభా తగ్గుముఖం పట్టింది, పెరుగుతూనే లేదని చెప్పి ఓటు పెట్టిరు.
అది చెప్తుండగానే 150 కోట్లు క్రాస్ అయ్యి ఆ చైనా దాటిపోయింది అవును ఎస్ ఎటుకెళ్ళి దాటిపోయింది మరి ఎక్కడ అది చెప్తుండగానే దాటిపోయింది. ఎప్పుడు ప్రపంచంలో మొదటి స్థానానికి వస్తుంది. స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు, కుంభమేళా ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత, స్థాయిని మించిన ఫికల్ కొలిఫామ్ బ్యాక్టీరియా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్జిటి నీటి నాణ్యత పెంపునకు యూపీ సర్కార్ చర్యలు చేపట్టిందట. 55 కోట్ల మంది స్నానాలు చేస్తూ ఉంటాయి ఫ్లీలు అవి మొత్తం ఎన్జిటి చెప్తుంది అసలు కై పనికిరావాలి. మహాకుంభు కాదు మృత్యుకుంభు ఏర్పాట్లలో యూపీ విఫలం, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తినటువంటి వార్త ఇక్కడ మనం చూడొచ్చు. రైట్గా బీసీసీఎంకు పెరుగుతున్న మద్దతు, కులగణన సర్వేతో మొదలైన చిచ్చు, ఆసక్తికర డిస్కషన్కు దారితీసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు, ఇంట్రెస్టింగ్గా మారిన ఏఐసీసీ ఓబీసీ అధ్యక్షుడు అజయ్ సింగ్ యాదవ్ కామెంట్స్, బీసీలో అనూహ్యంగా పెరిగిన చైతన్యం, ఇప్పుడు కాకుండా ఇంకో 4 ఏళ్లలో రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఖాయమనే భావన. సో కులగణన సర్వే పుణ్యమో బీసీలో వస్తున్న చైతన్యమో కానీ తెలంగాణలో బీసీసీఎం నినాదం జోరందుకుంది. ఇటీవల బీసీల సాధికారిత చట్టసభలో బీసీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా గట్టి చర్చ మొదలైంది. కులగణన సర్వే తర్వాత అన్ని రాజకీయ పార్టీలో బీసీ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలే బీసీ ముఖ్యమంత్రి ప్రస్తావన తేవడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 17న గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్ యాదవ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, భవిష్యత్తులో మాత్రం బీసీలే సీఎం కావచ్చు అన్నారు. ఇక ఆయనతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న ఏఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షులు అజయ్ సింగ్ యాదవ్ కూడా ఒక విధంగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్కు బలం చేకూరే వ్యాఖ్యలే చేశారు. తెలంగాణకు మున్ముందు బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గతంగా పెద్ద దుమారానికి దారితీశాయంటూ బీసీ సీఎం ఎలా అవునన్నా కాదన్నా 100% బీసీలో చైతన్యం వచ్చింది. 10% వచ్చింది అంతే. బీసీల్లో చర్చ మొదలైంది. బీసీల్లో మా వాటా ఏదనేటువంటి ఆలోచన మొదలైంది. ప్రజలారా నిజంగా నేను గర్వపడతా ఉన్నా బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి. చాలా గొప్ప విషయం. ఇక అనుపమ ఆగేదే లేదట. ఏం చేయాలని అనుకుంటున్నారు? అశ్లీల కంటెంట్ నియంత్రణకు మీ చర్యలేంటి? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు మీరు ఏమైనా చేయాలనుకుంటే సంతోషిస్తాం, లేకపోతే మేము ఆ వ్యాక్యూమ్ని వదిలిపెట్టాం. పాడ్కాస్టర్ రణ్వీర్ అలాబాదియాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇక రుణమాఫీ 25% కాలే. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికిండు. ఈ 75% అయితే అయింది కదా నువ్వు ఒప్పుకున్న కాడికి. స్థానిక ఎన్నికలు వస్తాయనే కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. ఆమన్గల్ రైతు మహాధర్నాలో కేటీ రామారావు. షెడ్డుకు ఈ కార్ రేస్ కేసు నత్తనడకన సాగుతున్న విచారణ. డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు. ఇవాటికి 2 నెలలైనా పురోగతి శూన్యం. కేవలం విచారణకే పరిమితం. కేటీఆర్ అరెస్టు ప్రచారం అంతా ఉత్తదేనా? ఇక బీఆర్ఎస్కు మైలేజ్ పెరుగుతుందని ఈ ఫార్ములా రేస్ ఏమైందని అడుగుతా ఉన్నారు. మరి ఎన్నికల ఇంకోట ఏం కథనా, దాని వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అట్లే అయిపోయింది. కాళేశ్వరం విచారణది అట్లే పోయింది. కరెంటుది అట్లే పోయింది. ఏందో మరిగా. త్వరలో క్యాన్సర్ టీకా పరిశోధనలు పూర్తిగా వచ్చినాయి. అయితే ట్రయల్ కొనసాగుతున్నాయి. 5-6 నెలల్లో అందుబాటులోకి. మహిళల్లో క్యాన్సర్ నివారణ కోసం టీకా. 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలు అర్హులు. ఇక కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అంటున్నారు. ఇక అర్ధరాత్రి నిర్ణయం ఏంటి? సిఈసి ఎంపికపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. అభ్యంతరాల నివేదికను మోడీకి అందించాం. అప్పుడే కొత్త సిఈసి నియామకం సరికాదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిఈసి ఎంపికపై అభ్యంతరాలకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరుగుతుండగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా అర్ధరాత్రి వేళ కొత్త సిఈసిపై నిర్ణయం తీసుకోవడం ఏంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎంపిక కమిటీలో సభ్యుడైన విపక్ష నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కార్యనిర్వాహక వర్గం జోక్యం లేని స్వతంత్ర ఎలక్షన్ కమిషన్లో ఎన్నికల సంఘం కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషన్ ఎంపిక చేసే ప్రక్రియ కీలకమన్నారు. ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించడం ద్వారా మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇది ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై లక్షలాది మంది ఓటర్ల ఆందోళనకు కారణమవుతుందన్నారు. కమిటీ కూర్పు ప్రక్రియను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై మరో 48 గంటల్లో విచారణ జరగాల్సి ఉండగా రాత్రికి రాత్రి ప్రధాని, హోంమంత్రి నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. సో మొత్తానికి ఎన్నికల సంఘానికి ఎవరు చైర్మన్ ఉండాలో వాళ్ళని అర్ధరాత్రి పూట డిసైడ్ చేశారు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి. ఇది అన్యాయం అనేది రాహుల్ గాంధీ మాట. ఇక సమస్యలు పరిష్కరిస్తాం, సీఎం హెల్త్ మినిస్టర్తో చర్చిస్తా, ఆర్ఎంపీ పీఎంపీలకు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. సైబర్ సేఫ్టీలో నెంబర్ 1 తెలంగాణను మార్చేందుకు కలిసి పనిచేద్దాం. అయితే సైబర్ మోసాలతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు, సోషల్ మీడియాతోనూ ముప్పు, తప్పుడు పోస్టులు గందరగోళం. అయితే సొల్యూషన్స్ కోసం వనరులను సమకూర్చుతున్నాం. తెలంగాణ సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి. అయితే షీల్డ్ 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు.
రైట్గా ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వండి, పీఆర్సీ డిఏల కోసం కొట్లాడతా, జీపీఎఫ్ మంజూరుకు కృషి చేస్తా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చూస్తా. తనను కలిసిన టీచర్లతో మల్కా కొమరయ్యకు జాజుల శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించిన టీఎస్సీ, ఎస్టీయు, ఎస్సు, టీటీయు. మొత్తము పీఆర్టీలో ఉన్న జిల్లా అధ్యక్షులు కూడా రాజీనామా చేసి మల్కా కొమరయ్యకు మద్దతు. ఓ రకంగా పీఆర్టీ రెండుగా చీలిపోయింది ఆడ. ఎస్. సో పార్టీలకు అతీతంగా మల్కా కొమరయ్యకు ఆడ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ స్థానంలో మల్కా కొమరయ్య గెలుపు సునాయాసమే కావచ్చు. మేబీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించినటువంటి టీచర్ల ఎమ్మెల్సీ. ఇక బాబోయ్ ఎండలు ఫిబ్రవరిలోనే సూర్యప్రతాపం 10 గంటల నుంచే మండుతున్న ఎండలు, 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు, ఏప్రిల్ మే నెలలో ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక మిగతా వార్తల్ని మన మిత్రులు అందజేస్తాం. సూర్య ఏకైక